నమస్కారం. శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైల్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర. వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సీఎస్ విజయానంద్ సమీక్ష. పటిష్టమైన ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం. పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీష. జిల్లాలో అన్ని పాఠశాలలో కెరియర్ కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. 21,616 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానించనుంది. అందులో 10,118 కోట్లతో విజయవాడ, 11,498 కోట్లతో వైజాగ్ మెట్రో రైళ్లకు టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో రైలుకు VIMM-RDA నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 4,101 కోట్లు నిధులు మళ్లించనున్నారు. అలాగే విజయవాడ మెట్రోకు CRDA నుంచి 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు మళ్లించనున్నారు. ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేయవలసిన ఏర్పాట్లను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో పటిష్టంగా చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఇటీవల P4 ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు నిర్వహించిన ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరపాలి అని ప్రభుత్వం నిర్ణయించిందని, కావున అందుకు అనుగుణంగా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాజధాని నడిబొడ్డు ప్రాంగణంలో తొలిసారిగా రాష్ట్ర వేడుకైన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరీ ముఖ్యంగా బహిరంగ ప్రాంతంలోనూ వర్షాకాలంలోనూ నిర్వహించనున్న ఈ కార్యక్రమం విజయవంతానికి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులకు స్పష్టం చేశారు. రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేయవలసిన ఏర్పాట్లను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో పటిష్టంగా చేపట్టాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలమైనందున వేడుకల నిర్వహణకు తగిన రీతిలో ప్రాంగణమంతా లెవెలింగ్ చేయడంతో పాటు ప్రధాన వేదికతో పాటు ఇతర సిట్టింగ్ ఏర్పాట్లు వద్ద జర్మన్ టెంట్లు వేయించానని, వాహనాల పార్కింగ్కు తగిన ఏర్పాట్లు చేయాలని CRDA కమిషనర్ కన్నాబాబును ఆదేశించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా ఆహ్వాన పత్రికలు పంపిణీ, ప్రోటోకాల్ సంబంధిత అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్భవన్, సీఎం క్యాంప్ కార్యాలయం, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు సహా ఇతర చారిత్రక భవనాలను విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా అలంకరించాలని CRDA, R&B, ఏపీ ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరంగా మెరుగైన మార్పులు చేయడంతో ప్రవేశాలు పెరిగాయని, వీటిని సద్వినియోగం చేసుకుని కెరియర్ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు బంగారు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష విద్యార్థులకు సూచించారు. కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను కలెక్టర్ లక్ష్మీష మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా లేదా, ఆహారం నాణ్యత ఎలా ఉంది వంటి విషయాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 370 మంది విద్యార్థులు ఉండగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. సన్న బియ్యంతో పోషక విలువలతో కూడిన భోజనం చాలా బాగుంటుందని,
తామంతా ఇక్కడే తింటున్నామని చిన్నారులు చెప్పారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ కెరియర్ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. బాగా చదవడంతో పాటు సరైన ప్రవర్తన కూడా ముఖ్యమని, ఇవి రెండు ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థ బాగా మెరుగుపడిందని, పిల్లలు తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగింది అన్నారు. చిన్నారులను అన్ని విధాల సరైన దారిలో నడిపించే లక్ష్యంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెగా పీటీఎం నిర్వహించిందని, ఇందులో భాగంగా నిర్వహించిన గ్రీన్ పాస్పోర్ట్, తల్లికి వందనం వంటి వినూత్న కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యాయి అన్నారు. చిన్నప్పటి నుంచి విలువలు పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయన్నారు. విద్యార్థులు సరైన దిశగా వెళ్లేలా ప్రోత్సహించడం జరుగుతుందని, మాదక ద్రవ్యాల దుష్పరిమాణాలు, సైబర్ నేరాలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో కెరియర్ కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించేందుకు చొరవ తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. గ్రీన్ పాస్పోర్ట్ ఒకటి చెప్పారు. గ్రీన్ పాస్పోర్ట్ ఏంటి? మీరు నాటే మొక్కల్ని మనం మానిటర్ చేసుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత ఎంత పెరిగింది, బాగా పెరుగుతూ ఉందో లేదా చూసి మీ టీచర్స్ మీకు మార్క్స్ కూడా ఇస్తారు. 1 నుంచి 5 మార్క్స్ ఇస్తారు మంచిగా, ఎవ్రీ 3 months ఒకరికి. తల్లికి వందనం చేశారా? తల్లికి నమస్కారం చేస్తున్నారా లేదా? మంచిది కదా అది. ఓకే, మన భారత సంస్కృతిలో మాతృమూర్తికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓకే, ఆవిడకి రోజు మనం పాదాభివందనం చేసుకుంటే మనము బాగుంటాం. చేయాలి, మీరు చేయాలి. చేస్తారా? చెడు వ్యసనానికి డివిఎస్సి ఎక్కువ మనము ఆలోచించకూడదు. జాగ్రత్త. ఇప్పుడు ఈ డ్రగ్స్ గురించి అదే ఆలోచించాలి. ఓకేనా? మీరు మెయిన్లీ పిల్లలు డ్రగ్స్ ఎటువంటి దానికి డైవర్ట్ అవ్వకూడదు. మీ ఫోకస్. అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్స్కి ఈరోజు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. ఇక్కడ మిడ్ డే మీల్ ఎలా ఉంది, పిల్లలు తింటున్నారా, క్వాలిటీ బాగుందా, టీచర్స్ అందరూ ఉన్నారని చూడడానికి. ఫుడ్ నేను కూడా టేస్ట్ చేశాను, చాలా మంచిగా ఉంది. సన్న బియ్యంతో చక్కగా బిర్యానీ చేసి పెట్టారు, మంచి కూర చేశారు, అలాగే గుడ్డు కూడా ఇస్తున్నారు. పిల్లలందరినీ క్రాస్ చెక్ చేశాము, ఇక్కడే తింటున్నారా, అందరూ కొంతమంది బయటికి వెళ్తున్నారంటే అందరూ ఇక్కడే తింటున్నాం సార్, చాలా బాగుంది ఈ మధ్యన చెప్పారు. చాలా సంతోషము. పిల్లలతో ఇంటరాక్ట్ కూడా చేసాము, టీచర్స్ కూడా మాట్లాడాము. అంటే సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ పెరిగింది, పిల్లల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళందరూ కొత్త యూనిఫామ్ వేసుకొని ఎంతో చక్కగా ఇక్కడే అంటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళదు, ఇక్కడే తిన్నారని చెప్తున్నారు. అది ఆనందంగా ఉంది. అంటే దట్ షోస్ దెర్ ఈస్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్వాలిటీ ఇన్ మిడ్ డే మీల్. సో ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురించి జరిగిన అంశాల గురించి కూడా అడిగితే అందరూ చెప్తున్నారు. గ్రీన్ పాస్పోర్ట్ గురించి, అలాగే ఇక్కడ తల్లికి వందన గురించి, అట్లాగే పేరెంట్స్ అందరూ వచ్చారు, ఇక్కడ గేమ్స్ అంతా ఆడారు టీచర్స్తో కలిసి, పిల్లలతో కలిసి. ఇంత చక్కగా చెప్తున్నారు. ఇది మంచి పరిణామం. ఒకటి, మనం ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్ చేయడంతో పాటు అయితే సాఫ్ట్వేర్ పార్ట్ ఉందో ఆ పిల్లల ఆలోచన, అలాగే వాళ్ళ ఇంటరాక్షన్, అలాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్, ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది. అలాగే ఈ డ్రగ్స్ గురించి, అలాగే సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ కల్పించాలని అడిగితే అందరూ చెప్పారు సార్. కానీ ఏమేమి ప్రాబ్లం అవుతాయి చెప్పంటే ప్రతి ఒక్కరు ఒకటి చెప్తున్నారు. ఇది మంచి పరిణామము. ఇటువంటి అవేర్నెస్ ఉన్నంత వరకు పిల్లల్ని ఎవరు డైవర్ట్ చేయలేరు. వాళ్ళ లక్ష్యాలను సాధించడానికి, అలాగే వాళ్ళు ఏం అనుకుంటున్నారో సో దానికి బంగారు బాటలు వేసుకోవడానికి అవేర్నెస్ ఇంపార్టెంట్. అవేర్నెస్ ఈరోజు మన అన్ని స్కూల్స్లో ఉండడం ఎంతో ఆనందదాయకము. ఈ ఒక ఒరవడిని కంటిన్యూ చేసుకుంటూ మనం స్కూల్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళకి స్కై ఇస్ ద లిమిట్. వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడే అడుగుతుంటే చెప్తున్నారు, కొంతమంది ఐపీఎస్, కొంతమంది ఐఏఎస్ అవ్వాలని, కొంతమంది లాయర్స్ అవ్వాలని, కొంతమంది బిజినెస్ పీపుల్ అవ్వాలని చెప్తున్నారు. అటువంటి ఆస్పిరేషన్ ఉన్న పిల్లలకి ప్రాపర్గా ఎటువంటి మంచి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏదైనా అవుతారు, ఏదైనా సాధించగలుగుతారు. ఇలాగే అన్ని స్కూల్స్లో, మన ఎన్టీఆర్ జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్లో ఇదే టైప్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అడ్మిషన్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో పెరిగి ఉన్నాయి. ఇది ఒక మంచి పరిణామం. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పడానికి అదొక మంచి పారామీటర్. ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం వాళ్ళకి, ఆ లైఫ్ స్టైల్ గురించి, అలాగే వాళ్ళకి ఈ సైబర్ క్రైమ్, అలాగే డ్రగ్స్ డిఅడిక్షన్ గురించి, అంటే కెరియర్ కౌన్సిలింగ్స్, ఇవి కూడా పిల్లలకి స్టార్ట్ చేసి మంచి అచీవ్మెంట్ చేసేలాగా, మంచి ర్యాంక్ వచ్చేలాగా మన జిల్లాలో అన్ని స్కూల్స్, కాలేజెస్ తీర్చిదిద్దడం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అవసరం లేకున్నా సిజేరియన్లు చేసే విధానాన్ని నివారించి సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధులను నియంత్రించాలని స్పష్టం చేశారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచాలన్నారు.
ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించడమే కాదు, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ప్రజల ఆహారపు అలవాట్లు మొదలుకొని ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగించడం వరకు కార్యాచరణ అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు, టాటా డిజిటల్ సర్వే సెంటర్ సేవలు, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్య ఖర్చులు అనేవి ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని, ఈ భారం తగ్గేలా చేయాలంటే ఆరోగ్యం మీద ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు ఆహారపు అలవాట్లలో తీసుకోవాల్సిన మార్పులపైన ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లను కొనసాగిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. పురుగు మందులు వినియోగించుకొని ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలి. ఈ దిశగా రైతులు, ప్రజలను చైతన్యం చేయాలి. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యలతో అందరికీ ఆరోగ్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. తగు జాగ్రత్తలతో వ్యాధుల నియంత్రణ చేపట్టాలని అన్నారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగవలసిన అవసరం ఉందని సీఎం అన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లోని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో సేవలు పేదలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటి వాటి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు భారీగా వసూలు చేస్తారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేసి సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా పేదలకు వివిధ వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవాలన్నారు. పేదలతో పాటు ఇతరులకు కూడా తక్కువ వ్యయంతో డయాగ్నోస్టిక్ సేవలు అందించేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఆషాఢమాసం సందర్భంగా చివరి రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు స్థానాచరుల విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆలయ సిబ్బంది అమ్మవారికి సారె సమర్పించారు. మేళ తాళాల మధ్య పవిత్ర సారెతో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది అమ్మవారికి నగలను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై స్వర్ణాభరణాలతో పసిడికాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లాపాపలతో భక్తులు సారెను తీసుకుని సన్నిధికి తరలివచ్చారు. ఆషాఢమాసం చివరి రోజున సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం ముందుగా దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం వేదిక కమిటీ అర్చకులు అమ్మవారికి ఆషాఢ పవిత్ర సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలిమిడి, పండ్లతో పాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు, పదార్థాలను తీసుకువెళ్లి మేళ తాళాలు, వేదమంత్రోచ్చారణ నడుమ అమ్మవారికి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో సీనా నాయక్ సారె తీసుకువచ్చిన పండితులు వారి కుటుంబాలను సాధారణంగా ఆహ్వానించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని సుమంగళ ద్రవ్యాలను సమర్పించిన తరువాత మల్లికార్జున మండపం 6వ అంతస్తులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద అమ్మవారికి తీసుకువచ్చిన సారెను అర్చకులు స్వీకరించి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పండితులంతా అమ్మవారికి మంగళ సూత్రాలను కానుకగా తయారు చేయించి ఈవోకు అందించారు. ఒక నగ కూడా వారితో ఈరోజు చివరి రోజు అన్నమాట. సో ఇది అవ్వంగానే అమ్మవారికి సంబంధించిన అనేక పవిత్ర కార్యక్రమాల్లో ఈ నెక్స్ట్ డే నుంచి కూడా మనకు పవిత్రోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. సో ఏది ఏమైనప్పటికీ అమ్మవారికి శ్రావణ మాస ప్రత్యేక పవిత్రోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఏది ఏమైనా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏవి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మా యొక్క వైదిక కమిటీ ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ప్రతిదీ కూడా విశదీకరించి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటందుకు మేమందరం కృషి చేస్తామని భావిస్తున్నాము. మరి ఈ పవిత్ర సారే కార్యక్రమాన్ని గత 26వ తారీఖున మా కార్యనిర్వహణాధికారి వారి ఆధ్వర్యంలో ప్రారంభం చేయటం జరిగింది. ఈరోజు ఆషాఢ అమావాస్య. ఈరోజు దేవస్థాన వైదిక సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు, పరిచారకులు మొత్తం అందరూ కూడాను వైదిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు అమావాస్య కాబట్టి ఈ రోజుతో సారె సమాప్తి చేయటం జరుగుతున్నది. అందువల్ల ఈ వేద పండితుల యొక్క దీంతో సాయంత్రం 6 గంటల వరకు కూడాను అమావాస్య ఉన్నది కాబట్టి ఈ సారెది సమర్పణ చేసుకోవచ్చు. కానీ వైదిక ధర్మం ప్రకారముగా ప్రాతకాలంలో సమర్పించాలి కాబట్టి ఈ రోజున అమావాస్య మాతో వైదిక సిబ్బందితో సమాప్తి చేయడం జరుగుతున్నది. మా కార్యనిర్వహణాధికారి వారు మమ్మల్ని అందరినీ కూడాను స్వాగతించి లోపలికి తీసుకెళ్ళి ఈ సారె సమర్పణ కార్యక్రమం
కార్యక్రమం జరుగుతుంది. యథాప్రకారంగా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. మరి రేపటి నుంచి శ్రావణ మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము. స్త్రీలకి ముఖ్యంగా మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుని ఆజన్మాంతం సౌభాగ్యం, అఖండలక్ష్మి సిద్ధితో ఉండేటటువంటి యొక్క మాసము. ఈ మాసం యొక్క కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమయ్యి మరి నెల రోజుల పాటు కూడాను విశేషంగా జరుగుతాయి. శ్రావణ పూర్ణిమకి పవిత్రోత్సవాలు సకల స్పృశ్య దోష నివారణ కోసము చేసేటటువంటివి అవి. మరి అలాగే వరలక్ష్మి వ్రతము, ప్రత్యేక కుంకుమార్చనలు ఇవన్నీ కూడాను విశేషంగా జరుగుతాయి. 50 మంది భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ శ్రావణ మాసానికి నాంది పలుకుతూ స్వాగతం పలుకుతున్నాము. సైబర్ సెక్యూరిటీ రంగం పట్ల ఆసక్తి ఉన్న ఐటీ విద్యార్థులకు, ఐటీ నిపుణులకు శిక్షణ ఇచ్చి వారిని సైబర్ సెక్యూరిటీలో నిష్ణాతులుగా తయారు చేయడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మోహనకృష్ణ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలోని ఐటీ నిపుణులు వారి అనుభవాన్ని పెంచుకోవడానికి ఏపీటీఎస్ ఒక వేదికగా పనిచేస్తుంది అన్నారు. బందరులోని ఆర్ఎన్బి భవన్లో గల ఏపీటీఎస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసిన 30 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ, ఎండి సూర్యతేజ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీటీఎస్ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. సైబర్ ముప్పుల గురించి ముందుగానే హెచ్చరికలు చేస్తూ రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉంచుతుందని వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆసక్తి ఉన్నవారికి, ఐటీ రంగ నిపుణులకు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాకథాన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన హ్యాకథాన్లో 1952 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 348 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వారిలో ప్రతిభావంతులైన 30 మందిని గురించి సైబర్ సెక్యూరిటీ రంగంలో శిక్షణ పొందేందుకు ఎంపిక చేశామన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన వారికి నిపుణులతో శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ కాలంలో వారికి 10,000 రూపాయలు ఉపకార వేతనంగా అందజేస్తామని ఆయన వివరించారు. శిక్షణ పొందిన వారికి అనంతరం వారికి ఐటీ రంగంలో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని తెలియజేశారు. ఏపీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 24 గంటలు పర్యవేక్షిస్తూ, రక్షణ అందిస్తూ, ముందస్తు ముప్పుల గురించి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తుంది. ఇటీవలే మేము రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని నిర్వహించాం. వాళ్ళందరికీ ఇప్పుడే దానిలో ఎంపికైన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఇటీవల మేము రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఐటీ విద్యార్థులు అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఐటీ విద్యార్థులు మరియు ఆల్రెడీ ఐటీ రంగంలో వర్క్ చేస్తున్న ఐటీ నిపుణులకు సైబర్ సెక్యూరిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నిష్ణాతులు చేయటమే ఈ హ్యాకథాన్ ఉద్దేశం. సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్స్ కోసం మేము ఇచ్చిన పిలుపుకి విశేషమైన స్పందన లభించింది. 1952 పీపుల్ నుంచి మాకు దరఖాస్తులు వచ్చాయి. అందులో మేము 348 మందిని మేము షార్ట్ లిస్ట్ చేసాం. ఆ 348 మందిలోంచి 30 మంది ప్రతిభావంతులని ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం. వాళ్ళకి ప్రస్తుతం వేటి మీద ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్తాను. ఈ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ యూజింగ్ OASP testing guide and OASP top 10 framework. Hands-on training will be also given on network penetration testing. Also, they will be trained how to perform configuration reviews using CIS benchmarks. Training also includes, apart from manual testing, we also provide them exposure to licensed tools such as Econotics,
బర్ప్ సూట్ ప్రొఫెషనల్ అండ్ నెసెస్ ప్రొఫెషనల్ వీటన్నిటిలో శిక్షణ అందిస్తాం. ఈ శిక్షణ 6 నెలలు జరుగుతుంది. దీనికి ఎంపికైన వాళ్ళకి వారందరికీ ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ హ్యాకథాన్లు మరిన్ని నిర్వహించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరింతమందిని తయారు చేయడానికి, మన రాష్ట్ర ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏపీటీఎస్ కృతనిశ్చయంతో ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. దీంతో రాబోయే 4-5 రోజుల పాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకార్ జైన్ సూచించారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సాయంత్రం 6 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అదేవిధంగా ఉత్తర కోస్తా, యానంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉందని సూచించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఉరువలేకే పోతిన మహేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూటమి కార్పొరేటర్లు ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే సృజనా చౌదరిపై ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను కూటమి కార్పొరేటర్లు ఖండించారు. 45వ డివిజన్ సితారా సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఫుడ్ కోర్ట్కు 2 ఏళ్ల క్రితమే అనుమతులు వచ్చాయని, అప్పుడు అనుమతులు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని వారు స్పష్టం చేశారు. గతంలోనే నేషనల్ హైవేను ఆనుకొని అనాధికారికంగా అడ్డగోలుగా అక్కడ చాలామంది వ్యాపారాలు చేస్తున్నారని, వారి నుంచి పోతిన మహేష్కు ఏమైనా ముడుపులు అందాయేమోనని వారు సందేహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే పోతిన మహేష్ ఫుడ్ కోర్ట్, బార్లు, మందు షాపులంటూ నోటిదురుసు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. ఈ ఫుడ్ కోర్ట్ మీద నిన్న పోతుల మహేష్ గారు సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమిని కొన్ని అబద్ధం మాటలు వేయడం జరిగింది. ఇదేంటంటే ఆయన చెప్పింది ఫుడ్ కోర్ట్ అనేది వస్తే డెవలప్మెంట్ ఉండదు, అక్కడ వ్యక్తిగతంగా 1-2 వ్యక్తులకు మాత్రమే లాభం చెందుతుంది. అంతేకాకుండా ఇది ఎన్డీఏ కూటమిలో ఉన్న మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇదే రకంగా లాభకరం లేదు కదా అని చెప్పేసి, అంతేకాకుండా చిరు వ్యాపారస్తులకు కూడా పొట్టకొడతారు, బార్లు, వైన్ షాపులు వాళ్ళకి మంచింగ్ అని చెప్పేసి ఏదేదో వాక్యాలు అనేవి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మీరు చూసుకుంటా ఉంటే ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయిందండి. అప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వమే ఉన్నారు 2 సంవత్సరాల క్రితం కూడా. అప్పుడు ఏదైతే శాంక్షన్ ఉందో అప్పుడు కార్పొరేట్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసింది అయితే లేదు. ఆ గతంలో 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్కి అనేది ఈ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద పనులు అప్పగించడం జరిగింది. ఆ వర్క్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి
ఇప్పుడు ఏ రకంగా మీరు ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు మోపుతున్నారని చెప్పి నేను పోతుల మహేష్ గారిని అడుగుతున్నాను. అక్కడ ఖాళీ స్థలాల్లో కేవలం ఉండేది మనకి వెహికల్స్ పార్కింగ్, మొత్తం రోడ్లు పాడైపోయి బురదగా నేషనల్ హైవేని మొత్తం కూడా ఆక్రమించే విధంగా అక్కడ ఇసుక వ్యాపారాలు, ఇటుక వ్యాపారాలు జరుగుతూ ఉంటున్నాయి. ఆ వ్యాపారాలకు దేనికి కూడా లైసెన్సులు లేవండి. లైసెన్సులు లేకుండా అనాథరైజ్డ్గా ఆ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేస్తూ ఈ ప్రస్తుతం అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యాపారాల నుంచి ఏమన్నా బెనిఫిట్స్ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి ఏమన్నా వచ్చినాయేమో, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా సొమ్ములు ముట్టినాయేమో, కానీ ఇలాంటి మాటలు వచ్చినాయి. ఈరోజు ఏ రకంగా ఒకరి ఇద్దరికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి వాడారో వాళ్ళు, అక్కడ వ్యాపారం చేస్తున్న ఒకరిద్దరికి మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. మిగతా ప్రజలందరికీ కూడా ఏరియా అనేది డెవలప్ అవుతుంది. గతంలో మొత్తం కూడా మురికిగా కాలువలు లేకుండా ఆ బురదల్లోనే, ఆ డ్రైన్ వాటర్లోనే నడుచుకొని వెళ్ళే బాలాజీ కాలనీలో ఈరోజు మీరు వెళ్ళి చూడాలి. మొత్తం అంతా కూడా సిమెంట్ రోడ్లు, ప్రాపర్ వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది కాదు. అంతేకాకుండా బార్స్, వైన్ షాప్స్కి మంచింగ్ అని చెప్పేసి వాడారు నిన్న. ఏ రకంగా బార్స్కి వాటికి అయిందండి. ఈరోజు ఏమైనా వచ్చినాయి? గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? అప్పటికి ఇప్పటికి ఇంకా కొన్ని తగ్గినాయే తప్ప ఎక్కడా కూడా పెరగలేదు. అప్పుడు ఇంకా ఏంటంటే కొత్త బ్రాండ్లు, కొత్త షాప్స్ అంతా కూడా మీరు ఏ రకంగా అయితే డిసైడ్ అవుతారో ఆ రకంగా పెట్టుకొని నడిచినాయి ఆనాడు. మీ వ్యాఖ్యలు అనేవి మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. కాబట్టి మాట వదిలినప్పుడు చూసుకొని మాట్లాడాలండి. ఎక్కడైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇది ప్రపోజల్ ఈరోజు నిన్న వచ్చింది కాదు కదా. కాబట్టి దీన్ని పూర్తిగా అసలు మీరు స్టడీ చేసి అనేది ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టుండాల్సింది. ఇది 2 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. అప్పుడు మాట్లాడని మీరు, అప్పుడు మీ మిత్రుడైన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఉన్నారు కదా, అప్పుడు మీరు ఎందుకు నోరెత్తలేదు? అప్పుడు ప్రజల గురించి ఎందుకు ఆలోచించలేదు? నగర పరిధిలోని మరుగుదొడ్లను దేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం అన్నారు. తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, వాటర్ ట్యాంక్ రోడ్, సాంబమూర్తి రోడ్, గవర్నర్పేట, సికే రెడ్డి రోడ్, అజసింగ్ నగర్, ఎక్సెల్ ప్లాన్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలో గల మరుగుదొడ్లని భారతదేశంలోనే ఉత్తమ మరుగుదొడ్లుగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే నగరంలో ఉన్న 70 మరుగుదొడ్లను, వాటికి చేయవలసిన మరమ్మతులు, ప్రజలకు కావలసిన అవసరాలకు తగ్గట్టుగా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రణాళికలను సిద్ధం చేయగా వాటిని త్వరగా అమలుపరిచి నగర పరిధిలో గల మరుగుదొడ్లను ఉత్తమ మరుగుదొడ్లుగా ఉంచాలన్నారు. నగరంలో ఇంజనీరింగ్ అధికారులందరూ ప్రతి రోడ్లో పర్యటించి నగరంలో ఉన్న 1640 గుంతలను పూడ్చినప్పటికీ కొత్త గుంతలు ఏమైనా ఏర్పడ్డాయా లేవా అని ఎప్పటికప్పుడు పరిశీలించి కొత్తగా ఏర్పడిన గుంతలను కూడా పూడ్చి గుంతల్లేని నగరంగా విజయవాడను ఉంచాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైల్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర. వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సీఎస్ విజయానంద్ సమీక్ష. పటిష్టమైన ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం. పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీషా. జిల్లాలో అన్ని పాఠశాలల్లో కెరియర్ కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.